Best Engineering Technologies, Hyderabad, India. Manufacturers and exporters of various process plants. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఇప్పుడు నేను ఐడిఏ బొల్లారంలోని బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్కి వచ్చాను. మీరు ఫుడ్ బిజినెస్ ప్రాసెసింగ్లో మంచి బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? దానికి తగ్గ మిషనరీస్ మంచి క్వాలిటీతో ఎక్కడ దొరుకుతాయని చూస్తున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్కి వచ్చేయండి. ఇక్కడ అన్ని రకాల మిషన్స్ మంచి క్వాలిటీతో అందుబాటులో ఉంటాయి. సో దాని గురించి తెలుసుకుందామని నేను ఇక్కడి వరకు వచ్చాను. నాతో పాటు ఉన్నారు ఎండి శేషసాయి గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ముందుగా మీ కంపెనీ గురించి చెప్పండి వ్యూవర్స్ కి. మా బెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీ స్టార్ట్ చేసి 20 సంవత్సరాలు అయింది. సో మోర్ దెన్ 300 టెక్నాలజీస్ డెవలప్ చేసాము మేము, రిలేటెడ్ టు ఫుడ్ ప్రాసెసింగ్, హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ ఎక్స్ట్రూషన్ టెక్నాలజీ. వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ మా మిషనరీ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. మా మిషనరీ లేని స్టేట్ లేదు ఇండియాలో. అలాగే 60 కంట్రీస్కి ఎక్స్పోర్ట్లో కూడా ఉన్నాం. అండ్ దాదాపు అన్ని కంట్రీస్ లో ఇండియాలో మీ మిషనరీస్ లేని ప్లేస్ లేదు. ఓకే. అలాగే 60 కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్లో ఉన్నామమ్మా. మా కంపెనీ మా మిషనరీ ద్వారా ఇప్పుడు వరకు అరౌండ్ 2000 ఎంటర్ప్రెనర్స్ డెవలప్ అయ్యారు. అంటే 2000 ప్రాజెక్ట్స్ మేము ఎగ్జిక్యూట్ చేసాము. 20 సంవత్సరాల నుండి మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, చేస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మీ బిజినెస్. దీనికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఏం లేదమ్మా, ఇప్పటికప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటి, న్యూ టెక్నాలజీ ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి, ఆ టెక్నాలజీ ఎప్పటికప్పుడు మాకు మేము అప్డేటెడ్ చేసుకుంటా, న్యూ టెక్నాలజీ డెవలప్ చేసుకుంటా ముందుకి ఎప్పటికప్పుడు వెళ్తున్న వల్ల ఏంటంటే మా ఉనికి కూడా డే బై డే అభివృద్ధి చెందుతుంది. ఓకే, మీ సక్సెస్ కారణం ఇది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నారు, మిషన్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి కస్టమర్స్ కి అనుగుణంగా కస్టమైజ్ చేసి ఇస్తున్నారు లేటెస్ట్ టెక్నాలజీతో, అంతేనా? సో మీరు నాకు ఇవాళ ఒక కొత్త మిషనరీ గురించి పరిచయం చేయాలి మా ప్రేక్షకుల కోసం, మా కోసం, అందరి కోసం. యాక్చువల్గా ఈ రోజు నేను చెప్పే ప్రాజెక్ట్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ప్రాజెక్ట్. నా వరకు నేను చెప్తే నా దగ్గర ఉన్న 300 టెక్నాలజీలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ ప్రాజెక్ట్. ఇన్వెస్టర్స్, మంచి ఇన్వెస్టర్స్ కనుక ఉంటే ఈ ప్రాజెక్ట్ అనేది నెవర్ ఎండింగ్ అండ్ ఆల్వేస్ ఇట్ ఈస్ ఏ ఫ్యూచర్ చాలా ఉంది దీనికి. దెర్ ఇస్ నో సాచురేషన్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. సో అటువంటి ఇండస్ట్రీ గురించి నేను ఈరోజు చెప్పాలనుకున్నాను మిమ్మల్ని. సో ఇదేంటంటే మెయిన్లీ సాల్వెంట్ బేస్డ్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్ అమ్మ నేను చెప్పే టెక్నాలజీ. సో దాని రిలేటెడ్ ప్లాంట్ అండ్ మిషనరీ గురించి నేను చెప్పబోతున్నాను. ఈ సాల్వెంట్ బేస్డ్ ప్లాంట్, సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి అనేది చెప్పాలంటే డిఫరెంట్ హెర్బ్స్, డిఫరెంట్ స్పైసెస్, డిఫరెంట్ ఫ్లవర్స్, డిఫరెంట్ గమ్స్ అండ్ రెజిన్స్, ఇలా రకరకాల ప్రోడక్ట్స్లో ఒక మెయిన్ కంటెంట్ ఉంటుంది. దాంట్లో ఉన్న కంటెంట్ని మనం బయట తీయటాన్ని ఎక్స్ట్రాక్షన్ అంటారు. దట్ ఈస్ బై వే ఆఫ్ సాల్వెంట్. నాకు ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా? మన పద్ధతిలో మన వాడుకలో చెప్పాలంటే మన ఇంట్లో టీ కాచినప్పుడు వాటర్లో టీ పొడి వేస్తాం. మరిగినప్పుడు ఏమవుతుందమ్మా, టీ పొడిలో ఉన్న సారం అంతా వాటర్లోకి వెళ్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్ట్. సో ఈ ఎక్స్ట్రాక్ట్ అనేది మనం డిఫరెంట్గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కానీ ఈ స్పైసెస్ అండ్ ఓలేరిజిన్స్ అంటే స్పైస్ ఓలేరిజిన్స్, గమ్స్ అండ్ డిఫరెంట్ ఈ ఎక్స్ట్రాక్షన్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, చాలా రకాలుగా వాడుకలో ఉన్నాయి అనమాట. ఎక్స్ట్రాక్ట్ చాలా అవసరం. సో దీస్ ఆర్ ది బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. కొన్ని ప్రోడక్ట్స్ చేయాలంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎక్స్ట్రాక్షన్స్ కావాలి. ఆ ఎక్స్ట్రాక్షన్స్ చేసే టెక్నాలజీ ఇది. సాల్వెంట్ అనేది ఇది ఐదర్ ఇట్ కెన్ బి వాటర్ ఆర్ ఆల్కహాల్. వాటర్ ఇందాక నేను చెప్పిన టీలో వాటర్లో టీ పొడి వేస్తే ఎక్స్ట్రాక్షన్ వస్తుంది. ఆ వాటర్ అనేది ఈజ్ ఆల్సో సాల్వెంట్, బట్ దట్ ఈజ్ ఏ వాటర్ బేస్. సమ్ టైమ్స్ వాటర్లో రానప్పుడు మనం సాల్వెంట్ వాడతాం. ఇథైల్ అని ఆల్కహాల్స్, ఇట్లాంటి రకరకాల ఆల్కహాల్స్ వాడి ఆ మెటీరియల్లో ఉన్న కంటెంట్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. సో దట్ ఈస్ ఆల్కహాల్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. వాట్ ఈస్ ఆక్వా ఎక్స్ట్రాక్ట్ అంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, దిస్ ప్లాంట్ ఈజ్ ఎ మల్టీపర్పస్ ప్లాంట్. ఈ ప్లాంట్లోంచి మనం ఎక్స్ట్రాక్షన్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ చేయగలుగుతాం. సో నేను చెప్పబోయే టెక్నాలజీ మిషనరీ ఈ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్ అనేది ఇట్ ఈస్ ఎ మల్టీపర్పస్ ప్లాంట్ అమ్మా. ఈ సాల్వెంట్ ప్లాంట్ కొనే వాళ్ళకు ఏంటి లాభం, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి? ఈ ప్లాంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ ఇండస్ట్రీలోకి కొద్దిగా క్యాపిటల్ డబ్బు పెట్టగలిగి 5 CR అండ్ అబోవ్
దెర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ కెపాసిటీ. ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలి, ఏదైనా మనం స్టార్టప్ మన కోసం లేదా మన పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకునే వాళ్ళు దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ ప్రాజెక్ట్. వై ఐఎమ్ టెలింగ్ ఇస్ ఇది న్యాచురల్ ప్రోడక్ట్లోంచి తీసే ఎక్స్ట్రాక్షన్ ప్రాజెక్ట్. దీనికి సాచురేషన్ అనేది లేదు, నెవర్ ఎండింగ్. సో డే బై డే దీని డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. నెంబర్ 1. నెంబర్ 2, ఈ ప్లాంట్ ఎనీవేర్ ఇన్ ఇండియా యూ కెన్ ఆపరేట్. దీనికి పర్టికులర్ ప్లేస్ ఆఫ్ ఇన్స్టలేషన్ జరగాలి, ఇది ఊర్లోనే జరగాలని లేదు. ఎనీవేర్ యూ కెన్ ఇన్స్టాల్ దిస్ ప్లాంట్. తర్వాత అలాగే విత్ వెరీ లెస్ మ్యాన్ పవర్తో ఆపరేట్ చేయొచ్చు. మనం రోజువారు రన్నింగ్ రేస్ చేసి హై టెన్షన్ ఫీల్ అవ్వాల్సింది. వెరీ కూల్, చాలా ఎకో ఫ్రెండ్లీగా ఈ ఇండస్ట్రీని మనం రన్ చేయొచ్చు. తర్వాత ఈ ఇండస్ట్రీ ద్వారా మనం చేయగలిగే బిజినెస్ మోస్ట్లీ డొమెస్టిక్ కాకుండా ఎక్స్పోర్ట్లో కూడా వెళ్తాం. సో వీ విల్ బీ ఇన్ ఇంటర్నేషనల్ పీపుల్. అంటే మన బిజినెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో గ్రోత్ చేసుకునే అవకాశం ఉంది దీంట్లో. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అమ్మా. ఇది మనం పెట్టే డబ్బు మన పేబ్యాక్ పీరియడ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు 2.5 years to 3.5 yearsలో ఆల్మోస్ట్ మనీ మనకి రికవర్ అవుద్ది. వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. పిల్లలకి కానీ మనకు కానీ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది చక్కగా ఉండే ప్రాజెక్ట్ అన్నమాట. అంటే ఏదైనా ఒక ప్లాంట్ కొంటే అది ఒకే దానికి యూజ్ అవుతే దానివల్ల కొన్న వాళ్ళకు పెద్ద బెనిఫిట్స్ ఉండవు. మల్టిపుల్ పర్పస్గా యూజ్ అవుతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని కూడా మల్టిపుల్ పర్పస్గా యూజ్ చేయొచ్చా? ఎస్, డెఫినెట్లీ అమ్మా. దీంట్లో హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు ఔషధం, మీరు ఏమంటారు, ఆయుర్వేదిక్ మెడిసిన్స్, ఔషధ మందులు అంటారు. సో ఒక ప్లాంట్లో మెడిసినల్ వాల్యూస్ రూట్స్లో ఉంటాయి, బార్క్లో ఉంటాయి, లీఫ్లో ఉంటాయి, ఫ్లవర్లో ఉంటాయి. సో ఏ మెటీరియల్ దేంట్లో ఏ మెడిసినల్ వాల్యూస్ ఉంటో అవి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడే ప్లాంట్ ఇది. సో బై వే ఆఫ్ సాల్వెంట్. సో వీ కాల్ ఇట్ ఈస్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ ప్లాంట్. నెంబర్ 1. నెంబర్ 2, స్పైసెస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పైసెస్. మనం పెప్పర్, నట్మగ్, ఇలా రకరకాల స్పైసెస్లో ఉండే దాంట్లో ఓలియోరెజిన్స్ అని ఉంటాయి. ఆయిల్ కమ్ రెజిన్స్, ఓలియోరెజిన్స్ అని, అది ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు ఇదే ప్లాంట్లో. నెక్స్ట్ అలాగే ఫ్లవర్స్, ఇప్పుడు జాస్మిన్, ట్యూబ్ రోజ్, ఇలా రకరకాల ఫ్లవర్స్ అని దాంట్లో ఎసెన్స్ ఉంటుంది, అబ్జల్యూట్ అండ్ కాంక్రీట్ అని. ఆ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా ఉపయోగపడే ప్లాంట్ ఇది. అలాగే గమ్స్ అని ఉన్నాయి, గమ్స్ అండ్ రెజిన్స్ అని ఉన్నాయి. ఈ గమ్స్ అండ్ రెజిన్స్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ కూడా తీయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ చేసినప్పుడు ప్రతి హెర్బల్ ప్లాంట్లో దాంట్లో ఎక్స్ట్రాక్ట్లో కొన్ని ఆల్కలైట్స్ అని ఉన్నాయి. ఆ ఆల్కలైట్సే ఆయుర్వేదిక్ మెడిసిన్స్కి అటు మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ అంటే ఏంటి మీ ఐడియా కోసం, ప్రజలకు ఈ వ్యూవర్స్కి ఐడియా కోసం, వాళ్ళకి ఐడియా కోసం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఒకటి టర్మరిక్, పసుపులోంచి కుర్కుమిన్ అనే ఎక్స్ట్రాక్షన్ తీస్తారు. సో అది ఇట్ హెస్ గట్ ఇంటర్నేషనల్గా డిమాండ్, చాలా డిమాండ్ ఉంది. తర్వాత వచ్చి ఆమ్లా, ఉసిరికాయలని తీస్తారు. అశ్వగంధ మీ అందరికీ తెలిసిన ఔషధ హెర్బల్ ఇది. బెకోపా అనేది ఒక ఎక్స్ట్రాక్ట్, సైసెస్ అనేది ఒక ఎక్స్ట్రాక్ట్, కోలియస్ ఇది చాలా ఫేమస్ అమ్మ. కోలియస్ అనేది కోలియస్ ఎక్స్ట్రాక్ట్, లికోరైస్ ఒకటి, జిమ్నిమా అనేది ఒక ఎక్స్ట్రాక్ట్, అర్జున ఒక ఎక్స్ట్రాక్ట్, బోస్విలియా అనేది ఒక ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ కాఫీ బీన్స్ ఒక ఎక్స్ట్రాక్ట్, గ్రీన్ టీ లీవ్స్ ఎక్స్ట్రాక్ట్, బనాబా లీవ్స్ ఎక్స్ట్రాక్ట్, గార్సినియా ఎక్స్ట్రాక్ట్, మొరింగా అంటే ములగాకులోంచి తీసేది ఎక్స్ట్రాక్ట్ అండి, తులసి లీవ్స్లోంచి ఎక్స్ట్రాక్షన్, సఫేద్ ముస్లి అని ఒక ఎక్స్ట్రాక్ట్, సతావరి ఒక ఎక్స్ట్రాక్ట్. ఇలా డిఫరెంట్, నేను ఎగ్జాంపుల్ కొన్ని చెప్పానమ్మా. అంటే ఇన్ని రకాల ప్రొడక్ట్స్ ఈ మిషన్ మోర్ దాన్ 200-300 వెరైటీస్ ఆఫ్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉన్నాయి, తయారు చేసుకోవచ్చు. నేను ఊరిని ఎగ్జాంపుల్ కి అంటే ప్రజలకి బాగా ఫెమిలియర్ అయిన ఎక్స్ట్రాక్ట్ గురించి నేను చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఒక కేటగిరీ, నేను చెప్పేది హెర్బల్ అనేది ఒక కేటగిరీ. నెక్స్ట్ వచ్చి స్పైస్ ఓలియోరెజిన్స్ అండి. స్పైస్ ఓలియోరెజిన్స్ అనేది ఇప్పుడు లైక్ బ్లాక్ పెప్పర్, క్లోవ్స్లోంచి ఎక్స్ట్రాక్షన్, సిన్నమన్ ఎక్స్ట్రాక్షన్, సో కార్డమమ్, నట్మగ్, జింజర్, ఇలాగా డిఫరెంట్ స్పైసెస్ కాదు. సాల్మన్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్ హెర్బల్ మనం చెప్పుకున్నామమ్మా. చాలా ప్రొడక్ట్స్ తయారు చేసుకోవచ్చు. హెర్బల్ అయింది, స్పైసెస్ ఓలియోరెజిన్ గురించి చెప్పాను. నెక్స్ట్ ఫ్లోరల్ ఎక్స్ట్రాక్ట్స్ అమ్మా. ఫ్లోరల్ ఎక్స్ట్రాక్ట్ అంటే జాస్మిన్, తర్వాత ట్యూబ్ రోజ్, హైబిస్కస్, ఇలా డిఫరెంట్ ఫ్లవర్స్లోంచి మనం వీ కెన్ టేక్ ఎక్స్ట్రాక్ట్స్. అది థర్డ్ కేటగిరీ. నెక్స్ట్ వచ్చి న్యాచురల్ కలర్స్ అమ్మా. న్యాచురల్ కలర్స్ అంటే ఇప్పుడు మీకు అనోటా సీడ్ అని ఉంది, ఒక కాయలో చిన్న గింజలు ఉంటాయి, వాటిలోంచి న్యాచురల్ రెడ్ కలర్ తీస్తారు ఎక్స్ట్రాక్ట్. అదే మన ఫుడ్ కలర్స్లో మనం
తండూరి చికెన్లో వేసుకున్నా, లేకపోతే కేసర్ మన ఇంట్లో వాడతాం కదా, దాంట్లో వాడే కలర్స్ అన్ని నేచురల్ కలర్స్ ఒక ఫ్రూట్లోంచి తీస్తారు. అది అనోటా అనే ఫ్రూట్లోంచి, దాన్నే బిక్సిన్ అంటారు. తర్వాత బీట్రూట్లోంచి కూడా కలర్ తీస్తారు. ఈ లుటిన్ అనే బంతి పువ్వులోంచి కూడా కలర్స్ తీస్తారు, ఎక్స్ట్రాక్షన్ తీస్తారు. ఇదొక నేచురల్ కలర్స్ తీయటం అనేది కూడా ఇదే ప్లాంట్ లో వాడతాం. ఈ ఒక్క సాల్మన్ ప్లాంట్ వల్ల ఇన్ని రకాల ప్రొడక్ట్స్ మనం తయారు చేసుకోవచ్చు, అంతేనా? ఇంకో కేటగిరీ ఉందండి, గమ్స్ అండ్ రెజిన్స్ అని. ఇప్పుడు మనం ఇంట్లో మన విలేజెస్ లో తుమ్మ చెట్టుకి గమ్స్ అని ఉంటాయి కదా, అలాగే గమ్స్ లో రకాలు ఉన్నాయి. దీంట్లో గమ్ అరబిక్ అని ఉంది, బోసూలిక్ యాసిడ్స్ అని ఉంది, ఫ్రాంకిన్సెన్స్ అని ఉంది, మిర్రర్ అని ఒకటి ఉంది. ఇవన్నీ గమ్స్ ఉంటాయి. ఇలా గమ్స్ లోంచి ఎక్స్ట్రాక్ట్ తీస్తారండి. ఇవి కూడా మెడిసినల్ వాల్యూగా ఉపయోగపడతాయి అనమాట. ఫైనల్ గా నేను చెప్తాను ఏంటంటే, ఈ ప్లాంట్ కొన్ని వందల రకాల ఎక్స్ట్రాక్షన్ కి ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ దట్స్ వై వి కాల్ ఇట్ ఈస్ ఎ మల్టీపర్పస్ ఎక్స్ట్రాక్షన్. అందుకే మల్టీపర్పస్ అన్నారు మీరు. సో ఈ ఇండస్ట్రీ పెట్టాలనుకునే వాళ్ళకు మీ నుండి సపోర్ట్ ఎలా ఉంటుంది? ఓన్లీ ప్లాంట్ వరకే మీరు అన్ని తయారు చేసి ఇస్తారా, ఇంకా వేరే విధంగా సపోర్ట్ కూడా ఉంటుంది? లేదు, యాక్చువల్ గా మాది బీయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయినా కానీ ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ టెక్నాలజీ, మిగతా గురించి మనం చెప్పలేం, కానీ ఈ టెక్నాలజీలో మేము కొన్ని మంది ఎక్స్పర్ట్స్తో టైప్తో ఒక టీమ్గా ఫామ్ అయి ఉన్నాం. కస్టమర్కి మా దగ్గర ఒక రకమైన బెనిఫిట్ ఉందమ్మా ఈ ప్రాజెక్ట్ పెట్టిన వాళ్ళకి. ఏంటంటే అసలు మేము టోటల్గా గైడెన్స్ ఇస్తాం, 100% ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ గైడెన్స్ ఇస్తాం. ఎలాగంటే రా మెటీరియల్ అసలు ఏ మెటీరియల్ ప్రాసెస్ చేస్తే వాళ్ళకి ప్రాఫిటబిలిటీ వస్తుంది, ఆ మెటీరియల్ ఎక్కడ దొరుకుద్ది, ఏ రైతు పండిస్తాడు, ఆ రైతు పండించే రా మెటీరియల్, అంటే రా మెటీరియల్ సపోర్ట్ రైట్ ఫ్రమ్ రా మెటీరియల్ ప్లానింగ్లోనే, ప్రాసెస్ ప్లానింగ్లోనే ఎప్పుడు ఏది ప్రాసెస్ చేయాలి, సో ఏ టైంలో ఏ రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవాలి కస్టమర్, అది ఎక్కడ దొరుకుతుంది, అది క్వాలిటీ మెటీరియల్ కాదా, నాది కంటెంట్ అనేది మొత్తం మా సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఈవెన్ దే ఆర్ టోటలీ బ్లైండ్, వాళ్ళకి ఏమీ తెలియపోయినా ఒక 1 year పాటు వాళ్ళకి వెనకాల ఉండి ఫుల్ సపోర్ట్ ఇస్తాం. మా టీం ఉంది, పెద్ద టీం. సో ఆ టీం ద్వారా మాకు ఈ రా మెటీరియల్ ఎక్కడ పండుతాయి, ఎక్కడ వాళ్ళు అవుట్ సోర్స్ చేసుకోవచ్చు, మెటీరియల్ కొనుక్కోవచ్చు, ఎంత కొనుక్కొని స్టాక్ పెట్టుకోవాలి, ఇదంతా టోటల్గా మంచి మెటీరియల్ చెడ్డ మెటీరియల్ అంతా మా సపోర్ట్ ఉంటుంది రా మెటీరియల్. నెక్స్ట్ కమ్స్ టు ది ప్రాసెసింగ్. యాజ్ ఎ బీయింగ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ, టెక్నాలజీ మేము ఇస్తున్నాం కాబట్టి మిషనరీ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత కస్టమర్ సైట్లో ప్లాంట్ బిగించి ట్రయల్ తీసి రన్ చేసి మొత్తం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వస్తాం. ప్రాసెస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కూడా వస్తాం అన్నమాట. ఇది కాకుండా మార్కెటింగ్ సపోర్ట్, అంటే వీళ్ళు తయారు చేసుకునే వాళ్ళు ఇది ఎక్కడ అమ్మాలి ఎండ్ ప్రోడక్ట్, సో కొంత వాళ్ళకి అవగాహన వచ్చే వరకు చాలా మటుకు మిషన్స్ తయారు చేసి ఇవ్వడం అంటే అంత మట్టుకే ఉంటుంది రోల్. కాకపోతే దాని తర్వాత కూడా మీరు చూసుకుంటారు మార్కెటింగ్ పరంగా వాళ్ళకి ఎట్లా ప్రాఫిట్స్ రావాలి ఏంటి, అది కూడా మీరు చెప్తారు. ప్రతి ఒక్కటి గైడ్ చేస్తారు. ఏ ప్రోడక్ట్ చేస్తే ఎక్కువ మార్జిన్స్ వస్తాయి, ఏ ప్రాసెస్ ఏ టైంలో చేయాలి, ఏది ఇంటర్నేషనల్ డిమాండ్ ఉంది, మార్కెట్ ఉంది, అది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మార్కెట్ సపోర్ట్ కూడా మేము ఇస్తాం. ఒక 1 year మేము కస్టమర్ వెనకాలే ఉంటామమ్మా. వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తాం. మా ద్వారా 1 yearలో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్సన్ అవుతారు. ఆ 1 year తర్వాత మా అవసరం ఉండదు వాళ్ళకి. సో 1 year వరకు మా సపోర్ట్ ఇస్తాము. ఇది డెఫినెట్గా మంచి ప్రాజెక్ట్, బాగా లాభాలు గడిచే ప్రాజెక్ట్ అన్నమాట. ఏ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నా ఎవరైనా ప్రాఫిట్స్ గురించి మెయిన్గా ఆలోచిస్తారు. ఇది పెడితే నాకు ఎంత వస్తుంది లాభం ఏంటి అనేది. సో ఈ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్ పెట్టడం వల్ల లాభాలు ఎలా ఉంటాయి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఈ ప్లాంట్ డిఫరెంట్ కెపాసిటీస్ ఉంటాయమ్మా. నేను చెప్తున్నది ఫర్ ఎగ్జాంపుల్ 1 ton, 2 ton, 3 ton, 5 ton, 10 ton అలా కెపాసిటీస్ ఉంటాయి పర్ డే. 1 ton బేస్ మీద చెప్తే కనుక ఎవ్రీ డే 50,000 to 1.5 lakh వరకు వేరీ అయ్యే ప్రోడక్ట్స్ ఉన్నాయి. కొన్ని ప్రోడక్ట్లో 50,000 మిగులుతాయి ఎవ్రీ డే, కొన్నిట్లో 1,00,000 మిగులుతాయి, కొన్నిట్లో 1,50,000 మిగులుతాయి. ఇవన్నీ అది మేము గైడ్ చేస్తాం వాళ్ళకి రా మెటీరియల్ అవైలబిలిటీని పెట్టి. సో ఆ విధంగా తీసుకుంటే వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్ 2.5 years to 3.5 yearsలో రికవరీ అయిపోద్ది ఇన్వెస్ట్మెంట్. దట్ ఈస్ కాల్డ్ పే బ్యాక్ పీరియడ్. అంటే ఎంత ఏరియా అవసరం అండి ఈ ప్లాంట్ పెట్టాలంటే, ఎన్ని కెపాసిటీలు ఉంటాయి? అది ఇందా మీకు చెప్పినట్టుగా ప్లాంట్ కాస్ట్ కానీ ఏరియా ఆఫ్ ప్లాంట్ రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ ది ప్లాంట్ కెపాసిటీ అమ్మా. మినిమం 1.5 acres నుంచి 3 acres 4 acres వరకు అలాగా పెరుగుతాయి. మ్యాక్సిమం 4 acres ఇస్ ఎనఫ్. సో కాస్ట్ వచ్చేది మినిమం 1 ton అంటే అరౌండ్ 2 crores ఓన్లీ మిషనరీ అవుద్ది, అదర్ దాన్ రా మెటీరియల్ ఇవన్నీ కాకుండా, షెడ్ అది కాకుండా. సో 1 ton ప్లాంట్ అంటే అరౌండ్ 4 crores అరౌండ్ షెడ్ రా మెటీరియల్ అన్నిటికీ అరౌండ్ 4 crores దాకా అవుతాయి అమ్మా. రిటర్న్ కూడా వస్తుంది, ప్రాఫిట్ ఎట్లాగూ ఎక్కువగానే ఉంటుంది ఈ ఇండస్ట్రీలో, అంతేనా? ఇప్పటి వరకు ఎన్ని ప్లాంట్స్ అమ్మారు?
ఇప్పుడు వరకు మేము అరౌండ్ 25 ప్రాజెక్ట్స్ చేసామమ్మా. ఇండియాలో కానీ ఇంటర్నేషనల్గా కానీ, బయట కంట్రీస్లో లైక్ ఇరాన్, ఆఫ్రికా, శ్రీలంక, చాలా కంట్రీస్లో కూడా మేము ఇచ్చాం. ఇండియాలో చాలా ఇచ్చాము ప్రాజెక్ట్స్. ఇప్పుడు మీకు కొన్ని ప్రాజెక్ట్స్ గురించి నేనే అడుగుదాం అనుకున్నా, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా చెప్పండి అని. ఒకటి సాంగ్లీలో పసుపు అక్కడ ఎక్కువ మండుద్ది వల్ల కుర్కుమిన్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాము అన్నమాట. అక్కడ శ్రీలంక స్పైసెస్ ఎక్కువ అక్కడ, దానివల్ల అక్కడ స్పైస్ ఓలియరిజిన్స్ మెయిన్లీ శ్రీలంక ఆల్మోస్ట్ మేము క్యాప్చర్ చేసాం. సో శ్రీలంకలో చాలా ప్లాంట్లు బాగాయి అనమాట, స్పైసెస్ ఓలియరిజిన్ ప్లాంట్స్. తర్వాత ఆఫ్రికాలో బిక్సిన్ ఇందా చెప్పాను కదా, ఒక కలర్ తీస్తారు ఒక ఫ్రూట్లో నుంచి అని చెప్పి, బిక్సిన్ అంటారు, దాన్ని ఎనోటో అంటారు, అది ఫుడ్ కలర్స్ కింద అటు వాడతారు. సో అది ఒకటి ఆఫ్రికాలో ఇచ్చాం, వన్ ఆఫ్ ది మేజర్ ప్రాజెక్ట్ మేము చేసింది. తర్వాత ఇక్కడ బాలాసూర్లో ఒక ఆయుర్వేద డాక్టర్ కాలిఫోర్నియాలో ఉంటారమ్మా, ఆయనది బాలాసూర్, అక్కడ ఒక ప్లాంట్ ఇచ్చాము. ఒరిస్సాలో, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఫర్ అస్. తర్వాత ఇక్కడ నిజామాబాద్ దగ్గర నందిపేటలో ఒక ప్రాజెక్ట్ ఇచ్చాము. స్మార్ట్ అగ్రో ఫార్మ్స్ అని ఒక మెగా ఫుడ్ పార్క్ ఉంది. ఆ మెగా ఫుడ్ పార్క్లో కుర్కుమిన్ ప్లాంట్ అని ఒక 6 tons కెపాసిటీ ప్లాంట్ ఉంది. సో అది మేము ఇచ్చింది అది. అది కాకుండా ఇప్పుడు దండు మల్కాపూర్ అని మన రామోజీ ఫిలిం సిటీ దాటిన కొత్త ఇండస్ట్రియల్ ఎస్టేట్ వచ్చింది, దాంట్లో కూడా ఒక 6 ton కెపాసిటీ ప్లాంట్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు అది మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. సో అది 2-3 monthsలో ఆ ప్లాంట్ కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాం. అది కుర్కుమిన్ అండ్ డిఫరెంట్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్, స్పైసెస్ మల్టీ ప్రోడక్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు మరి దీంట్లో. తర్వాత పూనాలో ఒక ప్రాజెక్ట్ ఇచ్చాం కుర్కుమిన్, అంటే చాలా డిమాండ్ ఉన్న ప్రాజెక్ట్ ప్రస్తుతం ఇది, అంతేనా? అవునండి. శ్రీలంకలో స్పైస్ ఓలియరిజిన్ ప్లాంట్స్ ఇచ్చాము. చాలా ప్రాజెక్ట్స్ ఇచ్చామా, మీకు అన్ని 1 by 1 మీకు వీడియోస్ చూపిస్తాను, మీరు చూడొచ్చు. ప్లాంట్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఎలా ఉంటుంది ఏంటి అనేది? ఇప్పుడు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో ఒకటి ప్లే చేస్తానమ్మా, మీరు చూడండి. టోటల్గా నా ప్లాంట్ ఎలా ఉంటుంది, దాంట్లో ఎక్స్ట్రాక్షన్స్ ఎలా ఉంటాయి, అంటే ఏమేమి ఎక్విప్మెంట్లు ఉంటుంది అనేది, అది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. దాని మీద మీకు టైటిల్స్ ఉంటాయి, దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఈ ప్లాంట్. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్ కొనాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అంటే ఈ ప్లాంట్ ఈ ఇండస్ట్రీలోకి రావాలి, ఈ ప్లాంట్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఒకటే మాట చెప్తాను, ఈ వీడియో చూసిన వాళ్ళు ఏమాత్రం కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగితే మా దగ్గరికి వస్తే డీటెయిల్ నాలెడ్జ్ మేము ఇస్తాం, డీటెయిల్ ప్రజెంటేషన్ ఇస్తాం. అసలు ఇది ఎందుకు పెట్టాలి, ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం అంటే లాభాలు ఏంటి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఎక్స్పోర్ట్ మార్కెటింగ్ డిమాండ్ ఎలా ఉంటుంది. సో మొత్తం వాళ్ళకు ఉండే డౌట్స్ అన్ని మేము క్లారిఫై చేస్తాం. ఈ వీడియో చూసిన తర్వాత మా కంపెనీకి వచ్చి అపాయింట్మెంట్ తీసుకుని వస్తే విల్ స్పెండ్ సమ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ఓన్లీ మిషనరీస్ వరకే చూసుకోకుండా ప్రతి ఒక్కటి మార్కెటింగ్, రా మెటీరియల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళకు ప్రాఫిట్ వచ్చే విధంగా వరకు 1 year వరకు మీరు వాళ్ళకి గైడింగ్ ఇస్తారు, అంతేనా? గైడెన్స్ ఉంటుంది మీది. ఇప్పుడు నా దగ్గర ఉన్న 300 టెక్నాలజీస్ లో ఈ రకమైన సపోర్టింగ్ నేను దేనికి ఇవ్వలేనమ్మా. ఈ టెక్నాలజీ పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఇంకా దీన్ని ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే దీని మీద మాకున్న కాన్ఫిడెన్స్, దీనికి ఉండే ఫ్యూచర్ మాకు తెలుసు. అంటే ఏ మిషనరీ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ ఐడిఏ బొల్లారం ఫ్యాక్టరీలోనే జరుగుతుంది. మా దగ్గర జరుగుతుందండి. ఇంకో 10 మంది ఇండస్ట్రీ పెట్టాలి, వాళ్ళ ద్వారా ఇంకొకరు బాగుపడాలి. ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా, ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎన్ని వచ్చినా దీనికి డిమాండ్ అనేది డే బై డే పెరుగుతూనే ఉందాం, తగ్గేది ఏమీ లేదు. అంటే ఆల్రెడీ 10 ఉన్నాయి కదా, నేను ఎందుకు పెట్టాలని ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎన్ని వచ్చినా దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఉంది, ఎక్స్పోర్ట్ మార్కెట్ ఉంది, డిమాండ్ ఉంది. కాబట్టి ధైర్యంగా ఏమాత్రం 5 crores అండ్ అబోవ్ ఇన్వెస్టర్స్ ఉంటే ఈ ప్రాజెక్ట్ గురించి ఆలోచించవచ్చు. మా దగ్గరకు వస్తే డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇంకోటి కస్టమర్ సపోర్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా, కస్టమర్కి మీ సపోర్ట్ ఎలా ఉంటుంది కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ శేషసాయి గారు. మీరు సాల్వెంట్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మంచి లాభాలు ఉన్నాయి, 1 year వరకు తమ గైడెన్స్ కూడా ఉంటుందని శేషసాయి గారు చెప్తున్నారు. స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.